హాయ్ అండి. కేజీ టమాటా పచ్చడి చేస్తున్నాను. చెప్పండి, ఏం పెడుతున్నారు? కేజీ టమాటా పచ్చడికి 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారం, కొంచెం పసుపు, కొంచెం ఆవాలు, మెంతులు వేగించి పెట్టుకున్నారా? వేగించి పెట్టాం. ఇదండి. ఏ ఉడకబెట్టి పెడుతున్నారా? ఉడకబెట్టి ఊర పచ్చడి కాకుండా ఉడకబెట్టి ఒక 2 నెలల పాటు ఉండిద్ది పచ్చడి. చెడిపోకుండా ఉంటుందా? చెడిపోకుండా. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. తాలింపు వేసుకోకుండా అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఉండదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇదండి. సరే, ఎట్లా చేస్తున్నారు చూపించండి. బాండి పెట్టారు. అది వెలుగుతుందో? నాకు ఎలగలేదు. టమాటాలు వేస్తున్నాను. ఉండు, నూనె కొంచెం వేసింది, ఇంకొంచెం అయ్యి. ఈ ఆగటానికేగా సరిపోయిద్దిగా. కొంచెం చాలు. నూనె వేసింది, బాండి పెట్టి. ఇప్పుడు నూనె వేగిన తర్వాత కాయలు వేసుకుంటాం. భలే నాకు అన్నీ ఒకే వైపు ఉంటాయి కదా అట్లా కాదండి. ఇది అప్పటికప్పుడు అవసరం అయినప్పుడు పెట్టుకునే పచ్చడి అనమాట. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి పావు కిలో పెట్టుకోవచ్చు. ఎన్ని కాయలు ఉంటాయి మనకి, ఎప్పుడు ఎంత అవసరమో అంత పెట్టుకునే పచ్చడి అండి. ఇది సంవత్సరం పొడి కూడా ఉండే పచ్చడి కాదు. మనం అన్నీ కొంచెం అటు ఇటుగా చేస్తాం. కరెక్ట్గా వేసేది కాదు, కొంచెం ఊర మరిగి వేసుకుంటాం. అయినా చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది. నిలవ పచ్చడి అయితే ఎండ పెట్టి పెట్టుకోవాలి. నిలవ పచ్చడి అయితే అది ఎట్లా పెడతారు? పోసుకుంటారు కారం. అది ఎట్లా, దాని ప్రాసెస్ ఎట్లా అంట? ముక్కలు కోసుకొని ఉప్పులో ఊరబెట్టాలి. ఎండ పెట్టుకొని ఎండ పెట్టుకొని చింతపండు, మెంతిపిండి, కారం ఉప్పులో వేసిన తర్వాత ఎన్ని రోజులకు తెస్తారు? అదే నేను ఎప్పుడు పెట్టలే. 3 రోజుల 3 రోజులు తీడేస్తారు. 3 రోజులు తీసి పచ్చి అంతా పోయిన దాకా ఎండబెడతారు. తర్వాత ఓట ఇది కలిపి చింతపండు వేస్తారు ఓట్లో నానబెట్టి బాగా దంచుకొని అప్పుడు రుబ్బుకుంటారు. బాగా లిక్విడ్ కావాలనుకుంటే బాగా నీళ్ళన్నీ తెరలబెట్టి చింతపండులు బాగా ఉడకబెట్టి ఆ లిక్విడ్ కోసం అట్లా కూడా చేసుకుంటారు. నీళ్లు కొంచెం బాగా తెరలబెట్టి కలుపుకుంటారు. అట్లా నీళ్లు కలిపినా కూడా ఏం కాదు, బాగుంటుంది. మంట తగ్గించి మూత పెట్టు, మగ్గుద్ది. దీనికి కావాల్సిన మెంతులు, ఆవాలు కొంచెం వేశారు. కొంచెం పచ్చడి కదా, కొంచెం వేశారు. ఏగిచ్చి పెట్టుకున్నారు. మిక్సీ వేయమ్మాయి. ఇదేం పసుపు స్పూన్ వేస్తారు కదా కలర్ కోసం. పసుపు కొంచెం వేసింది. చింతపండు రెమ్మలుగా అయ్యి మొత్తం. చింతపండు వేసింది, మగ్గిపోద్ది వరకు. ఉప్పు వేస్తాం చూడండి, సరిపోద్దులే ఉప్పు. కారం కూడా కొద్దిగా అట్టిపెట్టు. చాలు లావుపిండి, మెంతిపిండి వేసేయి. మొత్తం వేసేయి కొంచెమేగా. మెంతులన్నీ కొంచెం వేసావు.
టమాటా పచ్చడి ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఆరబెట్టి మిక్సీ చేసుకోవడం. ఇంకా మిక్సీ చేసి తాలింపు వేసుకోవడం. మంది తెలిసి పచ్చడి ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఏం తెలుసు, అట్లాంటి వాళ్ళు అవసరమైన వాళ్ళు మగవాళ్ళు ఒంటరి వంట చేసుకునే మగవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కొంచెం నీళ్ళు బయలు యాత్రగా నీట్ అయింది. నాకు ఇష్టం ఉండదు. నేను తాలింపు వేసుకుంటాను. అదొక టేస్ట్. తాలింపు వేసుకుంటే అది గురించి ఇంకా అయిపోయింది, ఆపేశారు. ఇదిగోండి పచ్చడి ఆరిపోయింది కదా, ఉడకబెట్టుకున్నాం టమాటా పచ్చడి. మిక్సీ వేయటానికి జార్లో వేస్తాం. చూడండి, మిక్సీ వేసినాక మళ్ళీ తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు తాలింపు వేస్తుంది. ఒకసారి పొయ్యి చూపించుకోవాలి. మళ్ళీ పొయ్యి తీసేస్తావా? ఇగో టమాటా పచ్చడి మిక్సీ వేసింది కదా, తాలింపు వేస్తుంది. ఆయిల్ వేస్తాం కొంచెం తాలింపుకి. ఆయిల్ వేసింది కదా, ఇప్పుడు ఏం వేస్తున్నా? ఆవాలు వేసింది, శనగపప్పు, శనగపళ్ళు, మినపగుళ్ళు, తాలింపు గింజలు వేగుతూ ఉన్నాయి. చిన్నులపాయలు వేసింది, నల్లగొట్టి వేసింది, మంచి స్మెల్ వస్తుందని. జీలకర్ర వేస్తుంది ఇప్పుడు లాస్ట్లో. ఎండుమిరపకాయలు, తాలింపులో పచ్చడి వేసింది. కొంచెం తడి ఏదన్నా ఉన్నా కొంచెం ఉడికించుకుంటే ఇబ్బంది ఉండదు. అవును. ఇదిగో ఉడికింది, ఇదిగో నూనె పైకి వచ్చింది కదా, చూడండి ఇంకా దించుకుంటున్నారు. ఇదిగోండి పచ్చడి అయిపోయింది. టమాటా పచ్చడి ఎట్లా పెట్టారో చూశారు కదా, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మీరు కూడా పెట్టుకొని చూడండి.